ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పార్కింగ్ చేసిన వెహికల్స్ ఉంటాయి కదా, ఇలా పార్కింగ్ చేసిన వెహికల్స్ లో పిల్లలు వెళ్లి అందులో ఆడుకుంటూ అందులో ఇడుక్కొని చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన పోలీసులు ఎవరైతే వెహికల్స్ పార్క్ చేస్తున్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు అయితే చెప్తున్నారు. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఎవరైతే వాహనాలు పార్క్ చేస్తారో వాళ్ళు పార్క్ చేసే ముందుగా వాహనంలో ఏవైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయా, లేదంటే పిల్లలు ఏమైనా లోపల ఉన్నారా అనే విషయం ముందు చెక్ చేయాలి. అలాగే ఒక్కో సందర్భంలో పెంపుడు జంతువులు కూడా లోపల ఉండవచ్చు, అటువంటివి కూడా ఒకసారి చూడాలి. వాహనం పార్క్ చేసిన పార్కింగ్ స్థలంలోనైనా సరే, ఇంటి ముందు అయినా సరే తప్పకుండా వాహనం లోపల చెక్ చేయాలి. వాహనం అనేది తాళం వేసిన తర్వాత ఆ తాళం అనేది ఇంట్లోపల భద్రపరచాలి. అది పిల్లలకు అందకుండా, పిల్లలకు తెలియకుండా. వాహనాలు అనేవి పిల్లలు ఆడుకునే ప్రదేశాలు కాదని పిల్లలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకు తెలియజేయాలి. అంతేకాకుండా వాహనంలో తల్లిదండ్రులు లేదంటే పెద్దలు ఎవరైనా సరే లేకుండా వాహనంలోకి వెళ్ళకూడదని పిల్లలకు అర్థమయ్యేలాగా వివరించాలి. వాహనానికి పార్క్ చేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ వీడియో వరకే చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.